హాయ్ అండి, శ్రీమాత్రే నమః. ఉదయము చక్కగా పూజ చాలా బాగా జరిగింది. స్వామికి ఉడుములు కుండాలతోటి అయితే పాయసంతోటి నైవేద్యాన్ని ఇలా సమర్పించుకున్నాము. ఇక సాయంత్రము బాబుతోటి పూజ చేస్తున్నాను అనమాట అండి. దీపధూపము అలాగే హారతి బాబు సమర్పించాడు. లడ్డు ఉదయం తీసుకురాలేదనమాట. సాయంత్రం పూజలోపు లడ్డు తీసుకొచ్చాడు. బాబు చేతనే పెట్టించి పూజ చేయించాను. ఇక నేను ఈ లక్ష్మీ గణపతిని శ్రావణ మాసంలో తీసుకున్నాను. అప్పుడు పెట్టడం కుదరలేదు. ఇప్పుడు లక్ష్మీ గణపతిగా నవరాత్రులలో గణేష నవరాత్రులలో పెట్టుకుంటాను. లక్ష్మీ గణపతిగా పెట్టుకోవటం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనమాట అండి. మీరు గమనించారో లేదో, నా పూజ గదిలో కూడా ఎప్పుడు లక్ష్మీదేవి ముందు వినాయకుడు ఉంటాడు. ఇక జిల్లడాకులకి చక్కగా పసుపు రాసి గంధంతో కుంకుమతో అయితే బొట్లు పెట్టాను. ఇంకా బెల్లానికి కూడా అదేవిధంగా పసుపు కుంకుమ అనేది పూసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనము గణేష నవరాత్రులలో ఒక్కరోజైనా ఇలా పువ్వొత్తులుగా కొబ్బరి నూనెలు కానివ్వండి, ఆవు నెయ్యిలు కానివ్వండి, ఇలా వెలిగించుకొని బెల్లం పైన మనము దీపాలు వెలిగించుకోవటం వల్ల మనకి ఎటువంటి కోరికలైనా తప్పకుండా నెరవేరుతాయి. స్వామికి బెల్లం అంటే ఎంతో ఇష్టము. జిల్లడాకులు కూడా ఇష్టమండి. అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.